నువ్వు శరీరం విడిచిపోయిన తర్వాత ఆ భగవంతుడి దగ్గర వరే ఇన్ని తప్పు పనులు చేశావే, దీనికి నీకు శిక్ష ఇవ్వాలి అని అంటే భగవంతుడు నువ్వు ఏమీ చేయడానికి వీల్లేదు. కాబట్టి అది జ్ఞాపకం పెట్టుకో. ఇక్కడ నన్ను ఎవరు అడిగేవాళ్ళు లేరు అని చెప్పేసి తప్పులు చేయక, నువ్వు శరీరం విడిచిన తర్వాత అడిగేవాడు ఒకడున్నాడు అనేది ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకో. శంకరుల వారు అన్నారు, ఈ విషయాన్ని మనస్సులో ఉంచుకొని ఎప్పుడూ అహంకారంతో తప్పు పనులు చేయవాకు. నీకు ఐశ్వర్యం వచ్చిందనుకుంటున్నావు, ఇది దేవుడిచ్చిన ఐశ్వర్యం రా నాయన. ఆ దేవుడిచ్చిన ఐశ్వర్యాన్ని మళ్ళీ దేవుడి సేవకు వినియోగించి, సమాజ సేవకు వినియోగించి, కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవటానికి వినియోగించి, అంతేగాని తప్పు పనులు